నువ్వు ఏ సమస్య నీకు వచ్చినా నువ్వు చూసేది మనుషుల దిక్కు కాదు, నువ్వు చూడాల్సింది స్నేహితుల దిక్కు కాదు, నువ్వు చూడాల్సింది బంధువుల దిక్కు కాదు, నువ్వు చూడాల్సింది ఇరుగు పొరి వారి దిక్కు కాదు, నువ్వు చూడాల్సింది యేసయ్యను. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. ఈ రాత్రికాల సమయంలో ఏ భారము చేత నీ హృదయం నిండింది, ఏ రీతిగా నీ హృదయం గాయపరచబడింది, ఒకసారి దేవుని తట్టు చూడు. దేవుడే నిన్ను బాగు చేస్తాడు. ప్రభువు ఏంటంట? సర్వకాలం విడనాడడు. ప్రభువు సర్వకాలము విడనాడడు. మనం ఏమనుకుంటాం, అయ్యో నేను ఈ రీతిగా కష్టపడుతున్నా, నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నాకు ఈ రీతిగా బాధపడుతున్నా, నాకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని సాతాను చెప్తుంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ప్రభువు సర్వకాలము విడనాడునైనా. కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడు? నీ జీవితంలో పరిస్థితులు ఎందుకు వస్తాయి? పరిస్థితులు ఎందుకు వస్తాయి? అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తాయి? ఇతరులు మనల్ని వేధిస్తారు, ఎందుకు ఇతరులు మనల్ని నిందిస్తారు? కొన్ని విషయాల్లో దేవుడు అనుమతిస్తాడు, కానీ దేవుడు విడిచిపెట్టడు. అనుకుంటున్నావు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నేను ఇంతలా బాధపడుతున్నా, దేవుడు ఇంతలా ఏడుస్తున్నా, నేను ఇంతలా కృంగిపోయినా, ఇంతలా నలిగిపోయినా, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తృణీకరిస్తున్నారు, ఇంట్లో వారు కూడా నన్ను వేధిస్తున్నారు, ఇంట్లో ఉంటే కూడా నాకు సంతోషం లేదు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని నిరుత్సాహంలో దిగులు చెందుతున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట చెప్తున్నాడు, ప్రభువు సర్వకాలము విడనాడడు.